నమస్తే. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధానమైనటువంటి పార్టీలు వాటి యొక్క వ్యూహాన్ని రచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క అభ్యర్థులను ప్రకటించడంలో కాస్త ఆలస్యం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బుజ్జగించిన తర్వాతే వాళ్ళను పేర్లను అనౌన్స్మెంట్ చేసినట్టు ఉంటే రానున్నటువంటి ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూర్చేటువంటి విధంగా ఉంటుందనేది రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం. అందులో భాగంగానే తెలంగాణలో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు పూర్తి స్థాయిలో వాళ్ళ అభ్యర్థులను తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 సీట్ల పైన కొంత సందిగ్ధత మాత్రం నెలకొంది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 3 సీట్లలో ఉన్నటువంటి 3 పార్లమెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులని ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రకటించలేదు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పైన కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేసేందుకు 3 కీలకమైనటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి దశలో ఏ అభ్యర్థి యొక్క పేరు మరి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవుతుంది. ఈ సందర్భంలో 25వ తారీఖు లోపట్లే బీఫామ్ని మరి అందించాల్సినటువంటి అవసరం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఉన్నటువంటి 2-3 రోజులలో వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి సన్నిహితులతోటి ఫైరవులు చేసుకున్నటువంటి పనులలో ఈ 3 అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ నుంచి టికెట్ ఆశించేటువంటి నేతల్లో ఒకరు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. తాను కూడా చాలా రోజుల నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. కరీంనగర్ నుంచి టికెట్ ఆశించడంతో పాటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. ఆ హుస్నాబాద్ నుంచే ఇప్పుడున్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే అలిగిరెడ్డి ప్రవీణ్ ముందుగా నుంచి కూడా అలగడం జరిగింది. ఏదైతే హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సైతం అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈసారి ఒకవేళ కనుక ఇక్కడ హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గెలిచినట్టయితుంటే రానున్నటువంటి రోజులలో కరీంనగర్ నుంచి నీకు ఖచ్చితంగా కూడా ఎంపీగా అవకాశం ఇస్తాను, ఎంపీ టికెట్ నీకే ఇస్తారని చెప్పేసి ఆయన బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి మోసం చేసినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే అలిగిరెడ్డి ప్రవీణ్కి ఆ రోజు హుస్నాబాద్ టికెట్ని కూడా ఇవ్వకుంటూ ఆపడం జరిగింది. హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్కి ఆ టికెట్ కూడా త్యాగం చేసినటువంటి అలిగిరెడ్డి ప్రవీణ్కి ఎంపీ సీట్ కూడా ఇప్పుడు దక్కనటువంటి పరిస్థితి. మరో పక్కన ఇదే సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మరి తీర్మార్ మల్లన్న సైతం చాలా రోజుల కాలం నుంచి ట్రై చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావించినటువంటి తీర్మార్ మల్లన్నని ఖచ్చితంగా కరీంనగర్ నుంచి కనుక బరిలోకి తిప్పినట్టయితుంటే కరీంనగర్లో బీజేపీ పార్టీ బలంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా చాలా బలమైనటువంటి బీసీ క్యాడర్కు చెందినటువంటి బండి సంజయ్ అక్కడ నిల్చోవడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి. కాబట్టి బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థిని దెబ్బతీయాలంటే, బీజేపీ పార్టీని ఒడగొట్టాలంటే అక్కడ తీర్మార్ మల్లన్ననే కరెక్ట్ అని చెప్పేసి కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ భావించడం జరిగింది. కానీ ఇక్కడ కరీంనగర్ నుంచి పోటీలో తీర్మార్ మల్లని కూడా తప్పించినట్టుగా తెలుస్తా ఉంది. తీర్మార్ మల్లనకే చివరి వరకు ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంత చర్చ నడిచింది. కానీ ఇక్కడ అనూహ్యంగా అక్కడ తెర మీదకి మరో వ్యక్తి కూడా రావడం జరిగింది. వెలిచాల రాజేందర్ రావు ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. దీని పట్ల ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రానప్పటికీ ఈ రోజు జరిగినటువంటి పరిణామాలను కనుక చూసినట్టయితే వెలిచాల రాజేందర్ రావుకి ఖచ్చితంగా టికెట్ కన్ఫర్మ్ అయిందన్నటువంటి వార్తలు అయితే గుప్పమంటా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ఆయన నామినేషన్ భారీగా ర్యాలీతోటి తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ ఆఫీస్ వరకు నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనే బీఫామ్ ఇయ్యనప్పటికీ కూడా ఆయనే నామినేషన్ దాఖలు చేసిండు. ఈయన ఎమ్మటి పొన్నం ప్రభాకర్ మంత్రి ఎవరైతే ఉన్నారో కరీంనగర్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన కొంత కృషి చేస్తా ఉన్నాడు. ఆయన ప్రచారంలో కూడా దూసుకు వెళ్తా ఉన్నాడు. అభ్యర్థి ఖరారు కానప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వెలిచాల రాజేందర్ని ఎమ్మటి వెల్లిండుగు అక్కడ ఉన్నటువంటి వెలిచాల రాజేందర్ కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి ఆయనతో పాటు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనుక చూసినట్టయితే 100% అక్కడ వెలిచాల రాజేందర్ రావుకి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. వెలిచాల రాజేందర్ రావు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేతగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఇప్పుడు కరీంనగర్లో అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి అభ్యర్థిని కనుక ఢీకొట్టాలంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ముఖ్యమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి అక్కడ ఆ విధమైనటువంటి అడుగులు వేసిందన్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో రాజేందర్ రావు యొక్క ఫాదర్ కూడా మాజీ ఎమ్మెల్యే. ఆయనకు కూడా కొంత పట్టున్నటువంటి నేపథ్యంలో రాజేందర్ రావుకి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చివరి క్షణంలో రాజేందర్ వైపు మరి మొగ్గు చూపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ టికెట్ ఆశించినటువంటి వ్యక్తులు
భంగపడ్డటువంటి వ్యక్తులకి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏం హామీ ఇచ్చిండు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక టికెట్ ఇచ్చినట్టయితే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. ఆయనకు చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఒకవేళ కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి సైతం అక్కడ తీన్మార్ మల్లన్నకి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ ఒక పక్కన ఎంపీ అయిపోయింది, ఎమ్మెల్యేలో టికెట్ ఇవ్వలేదు, ఇక్కడ నామినేటెడ్ పోస్టులు అన్ని అయిపోయినాయి. ఇక ఉన్నది కేవలం ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోస్టు మాత్రమే ఉండడం జరిగింది. అది కూడా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇక్కడ లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గ్రీన్ సిగ్నల్ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి అడ్డంకులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. తీన్మార్ మల్లన్న రానున్నటువంటి ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఆయన పోటీ చేసేటువంటి ఆస్కారం 100% కనపడతా ఉన్నది. అక్కడ ఎవరు కూడా బరిలోకి దింపరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీగా మిమ్మల్ని పోటీలోకి దింపుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి సైతం ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన అతి కొద్ది స్వల్ప మెజార్టీతోటి ఆయన బయటపడడం జరిగింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి కొద్ది తేడాతోటి మాత్రమే తీన్మార్ మల్లన్న ఓడిపోవడం జరిగింది. అక్కడ కొన్ని దొంగ ఓట్లు వేసుకోవడం జరిగింది అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినపడడం జరిగింది. ఆయన ఏ పార్టీ సపోర్ట్ చేయనప్పటికీ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి అక్కడ 2వ స్థానంలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న దశలో ఖచ్చితంగా కూడా ఈ ఎమ్మెల్సీని గెలుచుకోవాలనేది ఉంటే తీన్మార్ మల్లన్నే సరైనటువంటి అభ్యర్థి అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో తీన్మార్ మల్లన్నకి ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఖచ్చితంగా ఆయనకు టికెట్ ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఒక పక్కన కొంత ఏదైతే నిరాశకు లోనైనప్పటికీ కూడా ఎమ్మెల్యే స్థానాన్ని ఆశించడం జరిగింది, ఎంపీగా అవకాశం వస్తుందని చెప్పేసి కొంత భావించినప్పటికీ మరో పక్కన ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీగానైనా కానీ కనీసం మల్లన్నకి అవకాశం ఇస్తారని చెప్పేసి ఆ మల్లన్న అభిమానులు కానీ మరో పక్కన చాలా మంది వ్యక్తులు కూడా భావించడం జరిగింది. కానీ మరి మల్లన్న యొక్క పేరు ఎక్కడ కూడా లేదు. చివరి నిమిషంలో కరీంనగర్ నుంచి కూడా డ్రాప్ అయినటువంటి నేపథ్యం. కాబట్టి ఈసారి మరి మల్లన్నకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, ఆయనకు బరిలోకి దించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం చాలా కృషి చేయడం జరిగింది. దాదాపుగా 60 నుంచి 70 స్థానాలు ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అక్కడికి నేరుగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ తరపున ప్రచారం చేసినటువంటి దాఖలు కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి చాలా మంది వ్యక్తులకు పదవులు లభిస్తున్నటువంటి దశలో తీన్మార్ మల్లన్నకి మాత్రం రేవంత్ రెడ్డి కొంత మొండించేయి చూపెట్టడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్సీగా ఖచ్చితంగా మాత్రం అవకాశం ఇచ్చేటువంటి నేపథ్యం మీద కనబడతా ఉంది. ఇక మరో పక్కన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి బుజ్జగిస్తాడనేది చూడాల్సినటువంటి అంశం. ఈ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మంత్రితో పాటు ఇప్పుడు మనం అనుకున్నటువంటి వెలిచాల రాజేందర్ రావు అభ్యర్థి, ఆయనతో పాటు కలెక్టర్ ఆఫీస్ వరకు ఆయన నామినేషన్ పత్రాలని దాఖలు చేసినటువంటి నేపథ్యాన్ని కనుక చూసుకున్నట్టయితే ఉంటే రాజేందర్ రావు ఖచ్చితంగా కూడా అక్కడ టికెట్ కూడా ఆయనకే ఇచ్చినటువంటి నేపథ్యం. ఒక పక్కన సామాజిక పరంగా చూసినట్టయితే వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏమో ఈ రోజు టికెట్ వచ్చినటువంటి రాజేందర్ రావు, మరో పక్కన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఏమో రెడ్డి సామాజిక వర్గం అయితే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్నని అదే సంబంధించినటువంటి ఏదైతే బండి సంజయ్ పైన నిలబెడితే కొంత గట్టి పోటీ ఎదురయ్యేటువంటి అవకాశం ఉండేదని చెప్పేసి భావించడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో రాజేందర్ రావుకి టికెట్ ఇవ్వడం ద్వారా మరి కరీంనగర్ లో మరి బీజేపీ పార్టీని ఓడగొట్టేటువంటి సత్తా మరి రాజేందర్ రావుకు ఉంటుందా లేదనేది కొంత క్వశ్చన్ మార్క్ గా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక తెలంగాణలో ఇక మిగిలినటువంటి స్థానాలు మాత్రం 2 మాత్రమే ఉన్నాయి. టికెట్ అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి 2 స్థానాలు ఒక పక్కన హైదరాబాద్ తో పాటు ఖమ్మం. ఈ రోజు లేకపోతే రేపు అఫీషియల్ గా వీళ్ళ యొక్క పేర్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. 25వ తారీఖు వరకే బీఫామ్లు సమర్పించాల్సినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా వారికి ఇయాల రేపట్లో ఖచ్చితంగా వీళ్లకు అభ్యర్థులను కూడా ఖరారు చేసేటువంటి ఆస్కారం అయితే కనపడతా ఉన్నది. చూద్దాం ఈయన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెలిచాల రాజేందర్ రావు, వీళ్ళ నాన్న కూడా గతంలో మరి పనిచేసినట్ట ఎమ్మెల్యేగా కొంత లోకల్లో కొంత పట్టున్నదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మరి దానికోసమే చెప్పేసి ఒక పక్కన ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేత, మరో పక్కన విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అయితే విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయన బరిలోకి దిగబోతా ఉన్నాడు. వినోద్ రావు, కేసీఆర్ కు అనుచరునిగా పేరుగాంచినటువంటి వినోద్ రావు కరీంనగర్ నుంచి బరిలోకి దిగబోతా ఉన్నాడు. ఈయన కూడా వెలిచాల రాజేందర్ రావు విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి 2 వ్యక్తులతోటి ఒక బలమైనటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి బీజేపీ అభ్యర్థి
ఎవరైతే బండి సంజయ్ ఉన్నాడో బండి సంజయ్ తోటి వీళ్ళు పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కరీంనగర్ ప్రజలు ఏ రకంగా తీర్పునిస్తారనేది కూడా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు యొక్క ఈ పత్రాలను అయితే మొత్తం చూసుకోవచ్చు. వెలిచాల రాజేందర్ సైతం అక్కడ ఆయన నామినేషన్ కూడా వేయడం జరిగింది. అంటే ఒకవేళ అక్కడ మంత్రి స్వయంగా పొన్నం ప్రభాకరే మంత్రి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది అనౌన్స్మెంట్ అయితేనే ఆ విధంగా మంత్రి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి రిటర్నింగ్ ఆఫీసర్కి మరి నామినేషన్ పత్రాలు అందజేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతోటి మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కరీంనగర్ పైన మరి తీర్మార్ మల్లన్న కూడా ఆశలు కొట్టేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనకు ఇచ్చినటువంటి ఒకటి మాత్రం హామీనైతే చూసుకోవచ్చు. ఆయనకు ఖచ్చితంగా రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి తీర్మార్ మల్లన్న బరిలోకి దిగబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు అయితే మరి వస్తూ ఉన్నాయి. చూద్దాం. మరి గతంలో అతి స్వల్ప మెజార్టీతోటి మరి గెలిచినటువంటి పల్లరాజేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పల్లరాజేశ్వర్ రెడ్డి పైన కొంత మెజార్టీ తక్కువ, అంటే ఏదైతే రెండో స్థానంలో నిలవడం జరిగింది. ఏ పార్టీ సపోర్ట్ లేనప్పటికీ సైతం ఆయన రెండో స్థానంలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్నకి మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్టయితే మరి ఏ విధంగా పోటీ ఉంటుందనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. 3 సార్లు కూడా టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఒక పక్కన ఎంపీగా రావాలని చెప్పి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి పట్టుబడడం జరిగింది. ఎంపీగా కూడా మీరు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను, భువనగిరి నుంచి మాకు టికెట్ ఇచ్చినట్టయితే ఈజీగా గెలుస్తానన్నటువంటి అభిప్రాయాన్ని అధిష్టానం కూడా పెట్టడం జరిగింది. మరో పక్కన నామినేటెడ్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారు కావచ్చు కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఎంపీగా కూడా అవకాశం వస్తే నేను పోటీ చేస్తాను, కరీంనగర్ అయినా లేకపోతే ఇంకెక్కడ ఇచ్చినా కానీ పోటీ చేస్తామని చెప్పేసి తీర్మార్ మల్లన్న కొంత ఆశ పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ ఆశలపైన కొంత అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఆయనను ఎమ్మెల్సీగా చూడాలనేది రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయనను ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేసి బరిలో దింపినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఈజీగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మరో పక్కన మల్లన్న పైన ఉన్నటువంటి చరిష్మతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలించేటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి భావనతోటి ఆయనను ఒక పక్కన బుజ్జగించేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా ఆయనకు తగ్గటువంటి పదవి ఇస్తాము, ఆయనకు తగ్గటువంటి మర్యాదను ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి తీర్మార్ మల్లన్నకి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి పైన కొంత సందిగ్ధత ఇన్ని రోజుల పాటు ఉండేది. కానీ ఆ సందిగ్ధతకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అక్కడ పార్లమెంటు అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వెలిచాల రాజేందర్ రావుని మరి పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆయననే అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పరిస్థితులను చూసుకుంటూ ఈ రోజు సాయంత్రం లేకపోతుంటే రేపు అఫీషియల్గా ఆయన పేరు లిస్టులో ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉన్నటువంటి హైదరాబాద్తో పాటు ఖమ్మం సీటు ఎవరికి ఇస్తామన్నటువంటిది కూడా ఆ యొక్క థర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.